క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో ఫైల్ బేస్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ టు స్టోర్ ది డేటా. మనం ఫైల్ బేస్ సిస్టమ్ని ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టోర్ ది డేటా కదా, సో అదేనమాట. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. ఆ ఫైల్స్ ఏం చేస్తారు? టు స్టోర్ ది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే ఫైల్ బేస్ సిస్టమ్ అనమాట. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ చూడండి, ఈచ్ ఫైల్ ఈజ్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. అంటే ఏంటంటే, ఈచ్ ఫైల్ ఈజ్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఒక ఫైల్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 5 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 5 డేటాస్ ఉన్నాయి. ఆ డేటా అనేది ఏ డేటాకి ఆ ఫైల్లే ఉంటుంది అనమాట. అంటే ఆల్ డేటా ఆర్ నాట్ మిక్స్డ్, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్. ఓకే, సో ఏ డేటా అయితే ఆ అంటే ఇండిపెండెంట్గా ఫైల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈచ్ ఫైల్ ఈజ్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఒక ఫైల్కి ఇండిపెండెంట్గా అంటే ఏ ఫైల్ ఆ ఫైల్ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఈచ్ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లాట్ ఫైల్. మనం ఈచ్ ఫైల్ని మనం ఏమంటామంటే ఫ్లాట్ ఫైల్ అంటారు. ఓకే, అండ్ ఫోర్త్ క్యారెక్టరిస్టిక్, ఈచ్ ఫైల్ కంటైన్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టాస్క్. ఒక్కొక్క ఫైల్ డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుందంట. ఓకేనా. అండ్ ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఫైల్స్ ఆర్ డిజైన్డ్ బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫైల్స్ని మనం డిజైన్ చేయాలంటే ఎటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేయాలంటే C++ ఎక్సెట్రా ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనం ఫైల్స్ని డిజైన్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ సిక్స్త్ క్యారెక్టరిస్టిక్, ఈచ్ file that user has to write the procedure for managing the data. మనం ఫైల్ని యూజ్ చేయాలంటే ప్రొసీజ్యూరు మేనేజ్మెంట్ ఎలా స్టోర్ అవుతుంది, ఎలా మేనేజ్ చేయాలి, ప్రతిదీ ఫైల్ యూజర్ మాత్రమే మేనేజ్ చేయగలడన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అవర్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్. ఓకేనా.